ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. సిటీలోని రోడ్లపైన ఎక్కడ చూసినా మండపాలకు తరలి వెళ్తున్న గణనాథుల విగ్రహాలే కనిపిస్తున్నాయి. నగరంలోని సూపర్ మార్కెట్, హన్మకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తా, ములుగు రోడ్లో రోడ్డుకి ఇరువైపులా దారి పొడవునా గణనాథులను పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. గణనాథులను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈసారి పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ అశోక్ అందిస్తారు. అంటే వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు. అయితే వినాయకుడిని కనుక మనం పూజిస్తే ప్రకృతి నుంచి ఎప్పుడైతే ప్రకృతికి మనకు హ్యాపీగా ఉంటుందో మనం అందరం చల్లగా ఉంటాం. ఎందుకంటే ప్రకృతికి కోపం వస్తే ఏం వినాశనాలు జరుగుతాయో మనం అందరం కళ్ళారా చూసాం. సో ఇప్పుడు కూడా దీని ఏంటంటే మనం ప్రకృతి ఈ వినాయకుడి పూజలో వేరే పండుగలకు వినాయక పండుగలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వేరే పండుగలు హంగులు, హార్బడ్డాలు రకరకాల ఉంటాయి. పత్రాలు అంటే మన పూజా సామాన్లు చాలా కాస్ట్లీ ఉంటాయి. కానీ ఇంట్లో వినాయక చవితిలో మనం పూజలో వాడేది ఏంటంటే ఒక 21 రకాల పత్రిలు ఉంటాయి. అంటే ఆకులే, అంటే ఎక్కడెక్కడ ఫ్రీగా నీకు దొరికేటి అవి కూడా ఔషధ గుణాలు కలిగిన పత్రిలు. ఈ ఔషధ గుణాల పత్రిలతోని మట్టి వినాయకులతో చేసి మనం నిమజ్జనం చేసినట్టయితే దానిలో ఉండే అంటే చెరువులో, సరస్సులో మనం నిమజ్జనం చేస్తాం. ఎందుకంటే 9 రోజుల తర్వాత చేసినప్పుడు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ చెరువులో ఉండే జీవరాశులకు కానీ దాన్ని కానీ తద్వారా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఔషధ గుణాలు కూడా మన బావిలకు వాటిలోకి వచ్చి మనం కూడా మంచి వాటర్ దొరికి మనకు మంచి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చూస్తే పిఓపి ఎక్కువ ఉన్నది. పిఓపి వల్ల మనకు కొన్ని రసాయనికలు, కెమికల్ రకరకాలు ఉండట్లో లేదంటే అవి మనకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము పబ్లిక్ని కోరేది ఏంటంటే మేము కూడా ఇది దూరం నుంచి పట్టుకొచ్చాను. ఇది 150 తీసుకున్నాడు, కానీ వారు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ముల్తాన్ మట్టి లెక్క పనిచేస్తుంది. మనకు జనరల్గా ఇదే మట్టిని మనం జనరల్గా మామూలుగా మనం తీసేసి మెత్తగా చేసి మనం ఫేషియల్ ప్యాక్ కూడా పెట్టుకుంటాం. అంటే మనం లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అందు పోయి ఫేస్ గ్లో వచ్చే అవకాశం అంట. అలాగే ఇది కూడా నీళ్ళల్లో కరిగినప్పుడు దీని ఔషధ గుణాలు కూడా వచ్చి దాని లోపల ఉన్న జీవరాశాలు కూడా చాలా బాగుంటాయి. అందుకని మట్టి వినాయకులు మేము ప్రిపేర్ చేసాం. దగ్గరకు ఒక 10 ఏళ్ళ నుంచి మేము యూజ్ చేస్తున్నామండి. దగ్గర అంటే వినాయకుడు పూజించబట్టి చాలా ఏళ్ళు అవుతుంది. కాకపోతే ఈ 10 ఏళ్ళ నుంచి మట్టి వినాయకుల మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మేము కూడా పబ్లిక్ కూడా అదే చెప్తున్నాం, మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. మొత్తానికి పిఓపి వల్ల కొంత హానికరంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మట్టి గణనాథులను పూజిస్తే అవి ప్రకృతి పరంగా కొంత శుద్ధి జరుగుతుంది, వాటర్ కూడా కలుషితం కాకుండా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వెడి జర్నలిస్టు రాజుతో అశోక్, విష్ణు, వరంగల్.